హాయ్ అండి. ఈ పులిహోర అరటిపువ్వు పులిహోర చాలామందికి అరటిపువ్వుతో రెసిపీస్ చేస్తారని కూడా తెలీదు. ఇది అరటి మొగ్గ, దీంట్లో మళ్ళీ చిన్న చిన్న పూలు ఉంటాయి. ఇలా ఇది తీస్తున్న పెటల్స్తో కూడా చట్నీ చేస్తారు. అది నేను ఒక వీడియోలో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా లోపల ఇలా హార్డ్గా ఉండే పుల్లని, తర్వాత అట్లా హార్డ్గా ఉండే ఒక పెటల్, ఇవి రెండింటినీ తీసేయాలి. ఇవి ఉడకవు, ప్లాస్టిక్ లాగా ఉంటాయి. అన్నీ తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచాలి. జిగురు ఎక్కువగా ఉంటుంది, మనకు కొంచెం పులిహోర కాబట్టి పొడి పొడిగా ఉండాలని ఒక 3 సార్లు కడిగాను సాల్ట్ వేసి. మామూలుగా మనం ఇగురులాగా చేసుకోవాలనుకుంటే ఒకసారి కడిగితే చాలు కర్రీస్కి అయితే. ఇలా వాటర్ సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు కడగాలి. ఈ ఫ్లవర్స్లోంచి పుల్లలు తీసేసేటప్పుడు మనం చేతులకు ఆయిల్ రుద్దుకోవాలి, లేదంటే జిగురు జిగురుగా చేయంతా స్టిక్ అయిపోతుంది. తర్వాత 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పల్లీలు, 2 ఉల్లిపాయ ముక్కలు చిన్నవి కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6. అన్నం ముందుగానే వండుకొని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కంటే ముందు పల్లీలు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం అన్నం ఎంత కలపాలనుకుంటున్నామో ఆ అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ముందు ఉడికించి ఇలా ఫ్రై చేసుకోవచ్చు, అలా అయితే మనకు మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ముందు ఉడికించలేదు కాబట్టి కాసేపు మూత పెట్టి కూడా ఉడకనివ్వాలి. తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసేసి కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది తాలింపు అంతా. పువ్వు అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పొడి పొడిగా చేసి చల్లారబెట్టిన అన్నం కలుపు. మనం సాల్ట్ ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి దానికి సరిపడా అన్నం కలుపుకోవాలి. లేదంటే చూసి సాల్ట్ మళ్ళీ కలుపుకోవాలి. నేను వేసిన పల్లీలు, శనగపప్పు ఇవన్నీ కూడా ఒక 1/2 kg అన్నానికి సరిపడా తాలింపు పెట్టాను. ఇంతే, చాలా ఈజీగా బనానా ఫ్లవర్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.